హాయ్ అండి. ఆలు మేతి కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దామా? మెంతికూర మా గార్డెన్లో వేసామండి. ఇది చాలా బాగా వచ్చింది. మెంతికూరని కట్ చేసి తీసుకోవాలి. తర్వాత కాడలు లేకుండా ఆకులన్నీ తుంచి పక్కన పెట్టుకోండి. వీటిని మనం చిన్నగా చాప్ చేసుకోవాలండి. ఎంత చిన్నగా చాప్ చేసుకుంటే కర్రీ అంత బాగా వస్తుంది. తరువాత మనం 2 బంగాళదుంపల్ని తీసుకొని శుభ్రంగా కడిగి వాటికి పీల్ తీసి చిన్న ముక్కలుగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకొని బాగా కడిగి పక్కన పెట్టుకోండి. తరువాత మీడియం సైజులో ఉన్న 2 టమాటాలను తీసుకొని ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోండి. తర్వాత 2-3 ఆనియన్స్ని తీసుకొని వాటిని చిన్నగా చాప్ చేసి పక్కన పెట్టుకోండి. తరువాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ప్యాన్ పెట్టి అందులో కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఈ ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక అందులో మనం ఒక 2 బిర్యానీ ఆకులు, 4 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 2 యాలకులు, తర్వాత కొంచెం జీలకర్రను కూడా యాడ్ చేసుకోండి. ఇవి బాగా ఫ్రై అయ్యాక ఇందులోనే మనం ముందుగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకోండి. ఈ ఆనియన్స్ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇవి గోల్డెన్ కలర్ వచ్చాక మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని వేసుకోవాలి. ఇది కొంచెం సేపు కలుపుకున్నాక ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని ఆ 2 పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ఇందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న పొటాటో ముక్కల్ని యాడ్ చేసుకొని కాసేపు కలుపుకోవాలి. ఇలా మనం కొద్దిసేపు కలుపుకున్నాక ఇందులో ఇప్పుడు మనం 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని ఇదే అడుగంటకుండా కలుపుకోండి. ఇలా కాసేపు కలిపాక ఇందులో మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దీనిపైన మూత పెట్టి ఈ బంగాళదుంపలు అనేవి ఒక 80% ఉడికేంత వరకు బాగా కలిపి ఉంచుకోండి. ఇలా మనం బంగాళదుంపని నొక్కితే అది 2 ముక్కలుగా కట్ అయితే ఉడికినట్టు. ఇప్పుడు మనం ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న మెంతాకుని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా మనం ఈ మెంతాకు నుంచి వాటర్ సెపరేట్ అవుతుంది. ఇలా ఈ వాటర్ అంతా ఎగిరేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే ఇందులో పచ్చి వాసన పోయి మెంతాకు మంచిగా ఉడుకుతుంది. తర్వాత మనం 1 కప్పు వాటర్ యాడ్ చేసుకొని బాగా కలిపి మూత పెట్టి కాసేపు ఉడకనివ్వాలి. తర్వాత మనం ఇందులో కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోవాలి. కూర ఈ కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు బాగా ఉడికించాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆలు మేతి కర్రీ రెడీ అయిపోతుంది. ఇది చపాతీలోకి సూపర్గా ఉంటుంది. అమ్మ సూపర్గా ఉంది అమ్మ.